హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2B వ్లాగ్స్. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. అదే ఉత్తరాఖండ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అది ఏంటి అనుకుంటున్నారా? నైనితాల్ సిటీ అండి. మన నైనితాల్ ట్రిప్ అయితే 2 days అండి. మా ఈ ట్రిప్లో మేము ఎక్కడ స్టే చేస్తున్నాం, ఏమేం ప్లేసెస్ తిరగబోతున్నామో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. లాస్ట్ టైం షిమ్లా వెళ్ళేటప్పుడు మీకు శతాబ్ది ట్రైన్ కొంచెం చూపించాం కదా, చూడని వాళ్ళు ఈరోజు చూసేయండి శతాబ్ది ట్రైన్ ఎలా ఉందో. మనం షిమ్లా నుండి రిటర్న్ ఢిల్లీ వచ్చాక ఢిల్లీలో 1 day రెస్ట్ తీసుకొని మళ్ళీ ఢిల్లీ నుండి నైనితాల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. నైనితాల్కి డైరెక్ట్గా ట్రైన్ లేదు, కానీ ట్రైన్ కాత్గోడం స్టేషన్ వరకు అయితే వెళ్తుంది. మనం నైనితాల్కి వెళ్ళే ముందు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మనం ఎలా వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది మొత్తం చూసేయండి. శతాబ్ది ట్రైన్ మొత్తం చైర్ కార్ సీటింగే ఉంటుందండి. చాలా క్లీన్గా అయితే ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మన ట్రైన్ ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్ మీదుగా ఉత్తరాఖండ్ స్టేట్ అయితే వెళ్తుందండి. నైనితాల్ సిటీ ఉత్తరాఖండ్ స్టేట్లో చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. ఈ సిటీ అయితే ఫుల్లీ హిల్ అండ్ పీక్ ఏరియా అండి. ఢిల్లీ నుండి 2 days ట్రిప్ అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్. శతాబ్ది ట్రైన్ ఎక్కి కొంచెం సేపు అలా అడ్జస్ట్ అయ్యాక మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసారండి. ప్రెజెంట్ మనమైతే న్యూఢిల్లీ స్టేషన్ నుండి స్టార్ట్ అవుతున్నామండి. మనం వెళ్ళే ట్రైన్ కాత్గోడం శతాబ్ది. ఇది మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవుతుంది. మనం 12 అయ్యేసరికి కాత్గోడంకి రీచ్ అయిపోతామండి. బ్రేక్ఫాస్ట్ చేశాక అలా ఖాళీగా ఉండటం ఎందుకండి, అందుకే మన ఫేవరెట్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. అదేనండి డంషల్ ఆర్ట్స్. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి. షైనీ అండ్ హయాన్కి బాగా పనికొచ్చింది. వాళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నారు చూడండి. చాలాసేపు ఆడుకున్నాక మనం ఒక మంచి హిల్స్ మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్లో అయితే దిగామండి. ఎక్కడ దిగిపోయామా అని అనుకుంటున్నారా ఏంటి? అదేనండి, మనం కాత్గోడంకి రీచ్ అయిపోయామని చెప్తున్నా. ఇక్కడ నుండి మనం క్యాబ్లో నైనితాల్ వెళ్ళాలండి. ఈ నైనితాల్ కూడా హై ఆల్టిట్యూడ్ సిటీయే. అరౌండ్ 7,000 feet హైట్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మనం. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుందండి. ఇంకా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 1 అయిందండి. ఇక్కడ నుండి 2 hours జర్నీ నైనితాల్కి వెళ్ళేసరికి 3 అయిపోవచ్చు. మనం ఇప్పుడు స్టే చేసేది నైనితాల్ హాలిడే హోమ్స్లో అండి. ఇది సిటీ నుండి 13 kilometers దూరంలో అయితే ఉంది. ఈ హాలిడే హోమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా? గవర్నమెంట్ హాలిడే హోమ్స్ ఇంత బాగుంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు కూడా చూడండి ఈ హాలిడే హోమ్స్ ఎలా ఉన్నాయో. రూమ్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఆసమ్ అండి. చుట్టూ హిల్స్ మధ్యలో మనం ఉన్నాం.
దారిలో ఫుడ్ ఎక్కడ సరిగా ఉండదని డైరెక్ట్గా హోటల్కే వచ్చేసామండి. ఇక్కడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. మరెందుకు లేట్, వెళ్ళి భోజనం చేసేద్దామా? డైనింగ్ హాల్తో పాటు లాంజ్ ఫెసిలిటీ కూడా ఉందండి. తిన్నాక అలా రిలాక్స్ అవ్వటానికి ఆ మాత్రం ఉండాలి కదా. మనం ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? రెస్టారెంట్లో ఎక్కువ వెరైటీ ఫుడ్ అయితే లేదు, కానీ ఇచ్చిన ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమైపోతుంది మనం ఎంత మంచి లొకేషన్లో ఉన్నామో. బ్యూటిఫుల్ సీనరీ కదండి. బ్యాక్ సైడ్ ఒక చిన్న చిల్డ్రన్ పార్క్, అలానే లాన్ కూడా ఉందండి. భోజనం చేశాక అలా పార్క్ సైడ్ అయితే వచ్చామండి. పార్క్ చూడగానే ఎవరికి ఆడుకోవాలనిపించదు చెప్పండి. అందుకే షైనీతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయా. నాకైతే ఈ బ్యాక్గ్రౌండ్ హిల్స్ చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. ఈ లాన్ చూసారు కదా, ఎంత బాగా గ్రీన్ మ్యాట్తో డెకరేట్ చేశారో. ఆసమ్ కదండి. ఈ లాన్లో అలా కూర్చొని బ్యాక్గ్రౌండ్ సీనరీస్ ఎంజాయ్ చేస్తుండగానే వేడివేడి కాఫీ అయితే వచ్చేసిందండి మన కోసం. కాఫీ తాగాక మేము చేసిన అల్లరి మీరు కూడా చూసేయండి. అండ్ ఫైనల్లీ మన డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. డే 2 అయితే ఇంకా చాలా అవసరంగా ఉండబోతుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.